ప్రస్తుతం నేను గచ్చిబౌలి భాగ్యనగర్ ఎన్జిఓస్ అసోసియేషన్ వాళ్ళ ల్యాండ్స్ లో ఉన్నాను. గత 277 రోజులుగా ఈ ఎవరైతే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో టీఎన్జిఓస్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రఘువీర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏమన్నా రాత్రి వచ్చి ప్రభుత్వం మారిన తర్వాత మరి 100 మంది గుండాలు వచ్చి వాచ్మెన్ షూట్ చేసి బీభత్సం చేసి మా ఎంప్లాయీస్ భయపట్టిస్తే ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళిందా రఘువీర రెడ్డి గారు ఇక్కడ ఇట్లా చేసినట్టు, ఇంతమందిని దండయాత్రకు పంపించినట్టు? ముఖ్యమంత్రి గారు చిన్న స్థాయి నుంచి ఇచ్చిండు, అన్ని కష్ట సుఖాలు తెలుసు. ఈ ఎంప్లాయీస్ ల్యాండ్ మీద మీరు పడకండి సార్, దయచేసి చెప్తాను. డిప్యూటీ కలెక్టర్ అయినా మీకే ఈ పరిస్థితి తప్పట్లేదు, మాలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటంటే డబ్బులు ఇచ్చినా మేము తీసుకోము, మా ల్యాండ్ అందులోదే మేము ఒక భాగము. ముఖ్యమంత్రి గారు మీ పేరే కాలనీ పెట్టుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. వెల్కమ్ టు ఓకే టీవీ, నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ప్రస్తుతం నేను గచ్చిబౌలి భాగ్యనగర్ ఎన్జిఓస్ అసోసియేషన్ వాళ్ళ ల్యాండ్స్ లో ఉన్నాను. అప్పటి ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలంగాణ విభజన కాకముందు అప్పటి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా పైసా కూడబెట్టి అప్పటి గవర్నమెంట్ కి దాదాపు 18 కోట్ల రూపాయలు ముఠ చెప్పినారు. ఆ తర్వాత తెలంగాణ 2014 సంవత్సరంలో తెలంగాణ ఆంధ్ర డివైడ్ అవ్వడము, ఆ తర్వాత ఆంధ్ర ఎంప్లాయీస్ తెలంగాణ ఎంప్లాయీస్ కూడా డివైడ్ అవ్వడము, అండ్ ఇప్పటికీ ఈ ఇష్యూ ఇంకా కొనసాగడము. ప్రభుత్వంతో ఇంకా ఎటువంటి ప్రభుత్వం వీళ్ళకి ఇంకా కూడా వీళ్ళ ప్లాట్స్ ఏవైతే వీళ్ళకి రావాలో అవి ఇంకా కూడా అలాట్మెంట్ చేయట్లేదు, బికాస్ కోర్టులో కేసు నడుస్తూ ఉంది ఇంకా కూడా. అండ్ అదే రకంగా దీంతో పాటుగా అనేక రకాల అనుమానాలు ఈ ల్యాండ్స్ విషయంలో లేవనెత్తుతా ఉన్నారు చాలా మంది. అండ్ గత 277 రోజులుగా ఈ ఎవరైతే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో టీఎన్జిఓస్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని దీక్ష చేస్తా ఉన్నారు ప్రతిరోజు కూడా. కానీ ఎటువంటి మూమెంట్ ఇప్పటి వరకు ప్రభుత్వంలో లేదు. కానీ ఈ ల్యాండ్స్ లో మీరు అక్కడ చూస్తా ఉన్నారు, కాంపౌండ్ వాల్ వేసినారు. యాక్చువల్ గా కాంపౌండ్ వాల్ వేసినప్పటి నుంచే నిప్పు రాజుకుంది. ప్రైవేటు వ్యక్తులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, ఆ పెద్దలు ఎవరు ఏంది అనేది కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ దానికంటే ముందు 10 సంవత్సరాలుగా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ ల్యాండ్స్ అఫీషియల్ గానే అప్పచెప్పమని చెప్పి కేసీఆర్ గవర్నమెంట్ తరఫున కూడా కోర్టులో కేసు నడిచింది, అక్కడ కూడా డిస్ప్యూట్స్ నడిచినాయి. తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఎంటర్ అయినారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్ కూడా ఉన్నారు. అంటే దీనికోసం మొత్తం టేక్ ఓవర్ చేసి దీక్ష చేపట్టినారు. అండ్ దీంట్లో ఈ ప్రాసెస్ లో దాదాపు 13 సంవత్సరాల నుండి ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ అయినా దీంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి, ఇంకా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు ఇవ్వట్లేదు. చాలా మంది పైసా కూడబెట్టి వాళ్ళ బంగారాలు అమ్మి, కొంతమంది ఏమో రిటైర్ అయినటువంటి పెన్షన్ కొద్దిగా తీసుకొచ్చి పెట్టి ఇక్కడ పెట్టినటువంటి డబ్బు లేదో వేరే ఎక్కడో వాళ్ళు ఓన్ గా కొనుక్కొని ఉంటే 1 ఎకరమో 2 ఎకరాల పొలాలు వచ్చేవి, కానీ అది కూడా లేదు. కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ ని మొత్తం కూడా మాయం చేయాలి, స్వాహా చేయాలని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కంకణం కట్టుకున్నారు. మరి దీంట్లో ఈ అసోసియేషన్ తరపున మరి అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్ గారు ఇప్పటివరకు ఆయన చేసింది ఏంటి ఈ విషయంలో, అండ్ డైరెక్టర్స్ కానీ వీళ్ళ ఆధ్వర్యంలో ఏం జరుగుతోంది, అండ్ ఈ 4000 మంది దాదాపుగా ఉన్నారు దీంట్లో రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్. వాళ్ళకి ఎటువంటి లబ్ధి చెందుతుంది. నిన్నటితో కొద్దిగా ఎండల కారణంగా ఈ దీక్ష అయితే ఆపడం జరిగింది. కానీ దిగ్విజయంగా 277 రోజులు మరి ఇక్కడ కూర్చున్నారు, దీక్ష చేపట్టినారు. అయినా కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కరుణించలేదు. మరి తక్షణ కర్తవ్యం ఏంటి వీళ్ళది? అసోసియేషన్ తరపున ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, మరి ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోదలుచుకున్నారు, అన్ని విషయాలు, అన్ని అనుమానాలు మనం ఆయన మాటలను తెలుసుకుందాం. మనతో పాటు మరి భాగ్యనగర్ టీఎన్జిఓస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్ గారు ఉన్నారు. అండ్ దాంతో పాటు డైరెక్టర్స్, కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? 277 రోజుల నుంచి మీరు దీక్ష, ఆల్మోస్ట్ 1 year
220 సుమారుగా 1 year అవుతున్నట్టే నాకు తెలిసి జూలైలో స్టార్ట్ చేసినట్టున్నారు. నాకు తెలిసి ఈ క్రమంలో కొద్దిగా బక్క కూడా అయినట్టున్నారు. మీకేమైనా అనిపించిందా? అనిపిస్తుంది. యా. సో ఏంటి అసలు ఎందుకు అసలు దీక్ష కూర్చోవడానికి కారణం ఏంటి? 13 సంవత్సరాలుగా ఎందుకు పడతా ఉంది? అండ్ బీఆర్ఎస్ హయాంలోనే మీకు రావాల్సినటువంటి భూములు మీరు ఎందుకు తెచ్చుకోలేకపోయినారు? దీని వెనకాల కుట్రలేంటి, జరుగుతున్నటువంటి వాస్తవాలేంటి, ఇవన్నీ ఒకసారి ఫస్ట్ నుంచి ఏం జరిగిందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ముందుగా యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఎంప్లాయీస్ సమస్య కానీ పబ్లిక్ సమస్య కానీ తెలుస్తుంది కాబట్టి ముందుగా మీరు అన్నగా 2014 ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఉమ్మడి గవర్నమెంట్లో ఉన్నటువంటి ల్యాండ్. ఇది 189 ఎకరాలు 10 గుంటలు. ఇది 36 అండ్ 37 సర్వే నెంబరు. మన లివడ ల్యాండ్ ఇప్పుడు 36 సర్వే నెంబర్. ఇది 142 ఎకరాలు 15 గుంటలు. అప్పుడు లేఅవుట్ ఇది. ఈ లేఅవుట్ గతంలో ఉమ్మడి గవర్నమెంట్లోనే దీనికి 18 కోట్లు కట్టినాం, 25 కోట్లు డెవలప్ చేసినాం. దీన్ని జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉన్నది, మార్టిగేజ్ కూడా చేసినాం. మా పేరు మీద సొసైటీ పేరు మీద ఉంది. 2014 బైఫర్కేషన్ తర్వాత అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడున్న కేసీఆర్ గారు ఆంధ్ర ఎంప్లాయీస్కు చాలా మంది అలాంటింది, తెలంగాణ ఎంప్లాయీస్కి అన్యాయం జరుగుతుంది కాబట్టి అంతే అప్పుడు మేము కలిసి ఉన్నాం అక్కడ. ఇది బైఫర్కేషన్ కావాలని చెప్పి మేము వచ్చి దీన్ని ల్యాండ్ రిజ్యూమ్ చేసుకున్నారు. అప్పుడున్న ప్రెసిడెంట్ అశోక్ బాబు గారు మరి కోర్టుకు పోతే గౌరవ హైకోర్టు గారు ఈ ల్యాండ్ ఎట్టి బస్సులో థర్డ్ పార్టీకి ఇవ్వకూడదు, ఎంప్లాయీస్ ల్యాండ్ డబ్బులు ఖర్చు పెట్టదు కాబట్టి స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మా 2014లో అంతకుముందు ఒక కేసు నడుస్తుంది. నరసింహరావు అనే వ్యక్తి ఇలా 36, 37లో నాకు 90 acres ఉంటాయని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఆయన సుప్రీంకోర్టుకు ఉండు. సుప్రీంకోర్టులో ఆర్డర్స్ క్లియర్గా ఇచ్చిన ఆర్డర్స్ ఏమంటే ఈ నరసింహరావు ల్యాండ్ 36, 37లో 90 acres ఉందా లేదా అది ఒక ఆర్డర్ ఇవ్వండి అని తెలంగాణ ప్రభుత్వం ఇస్తే నేను వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం గౌరవ అప్పుడు ముఖ్యమంత్రి గారు సోమేష్ కుమార్ గారు సిఎస్ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారు, ఆర్డీ గారు, ఎంఆర్ఓ గారు మొత్తం టోటల్ రికార్డ్స్ అని చెక్ చేసి ఇలా నరసింహరావు రికార్డులు ఎక్కడ పేరు లేదు, టోటల్ గా ప్రభుత్వం ల్యాండ్ ఇది, ప్రైవేట్ ల్యాండ్ కానే కాదు ఇది. ఇప్పుడు నరసింహరావు ప్రైవేట్ ల్యాండ్ అని పోయింది, ఆయన ప్రైవేట్ ల్యాండ్ కానే కాదు, టోటల్ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అతనికి ఎలాంటి సంబంధం రికార్డులు అయితే దొరకట్లేవు. ఇది ప్రభుత్వం రిజ్యూమ్ చేసుకుంది, హైకోర్టులో స్టేటస్ కొంది, ప్రభుత్వం నివేదిక ఇచ్చారు. దాని తర్వాత 19లో మనకు సొసైటీ పంగ్ అవ్వడం, తర్వాత కరోనా 2 years రావడం, ఆ తర్వాత కూడా ప్రభుత్వం మారిపోవడం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ల్యాండ్ ఏనాడైనా అంటే గవర్నమెంట్ కూడా గత ప్రభుత్వం తీసేసుకోవాలని చూసింది కదా విభజన తర్వాత. ఆ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే వీళ్ళకి ఎక్కడ ల్యాండ్ ఇద్దామండి, అసలు ఇంత కాస్ట్లీ ల్యాండ్ ఇవ్వచ్చా అంటే ఈ 140 గుంటలు అవుతుందో 36 సర్వే నెంబరు ఇది ఎట్టి పరిస్థితుల్లో లీగల్ అడ్వైస్ తీసుకుందా, లీగల్ ఎట్టి పరిస్థితి తీసుకుని లేదు. ఆల్రెడీ లేఅవుట్ చేశారు, అప్రూవల్ చేశారు, డబ్బులు కట్టారు కాబట్టి 36 సర్వే నెంబర్ ఏదైతే 42 ఎకరాలు కమర్షియల్ కాబట్టి అది ఆలోచిద్దామని ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా అదే చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వం మారుతున్నాను. ఇప్పుడు ప్రభుత్వం మారిన మాత్రాల్లో కలెక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, గౌరవ కలెక్టర్ గారు కలిసి నారాయణ గారు కలిసాం మేము. మరి రాత్రి వచ్చి ప్రభుత్వం మారిన తర్వాత మరి 100 మంది గుండాలు వచ్చి వాచ్మెన్ షూట్ చేసి బీభత్సం చేసి మా ఎంప్లాయీస్ భయపట్టిస్తే షూట్ చేసారు. స్టేట్మెంట్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోండి. ఇప్పుడు నా కమిషనర్ గారు మహంత్ గారు కలిసి మహంత్ గారు కూడా సివిల్ కదా నాకు సంబంధం లేనడం అంటే సివిల్ అనేది పోలీసు రక్షణ కాపాడనుకున్నారు. రాత్రి వచ్చి మా వాళ్ళని ఇది చేసేస్తే భయభ్రాంతులు చేస్తే ఉద్యోగులు ఎవరు చెప్పుకోలేదు. ప్రభుత్వం అంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే కలెక్టర్ గానే జిల్లాను కాపాడిన వ్యక్తి అన్న. నువ్వు పెద్ద అధికారులు, మేము చిన్న అధికారులు. గతంలో ఐఏఎస్ కలెక్టర్ చూసాం మనం. ఇక్కడ కూడా పరిస్థితి ఏముంది, జైల్లో మరుగుతారు. ఇప్పుడు గౌరవ నారాయణ కలెక్టర్ గారికి మీ మీడియా ముఖం కూడా చెప్తా ఉన్నాను, న్యాయం దిక్కు పోరాటం చేయండి సార్. ఇలా ప్రభుత్వాలు ఉంటాయి, మంత్రులు ఉంటారు, పోతారు, కానీ మీరు కలెక్టర్గా మీరు ఉంటారు, ఉద్యోగులు మేము ఉంటాం. అది కూడా గుర్తుంచుకోవాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఏదైనప్పుడు కూడా మరి 117 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ అని కలెక్టర్ గారు ఇస్తే మరి మేము ఇమీడియట్లీ హైకోర్టుకు పోతే హైకోర్టులో కలెక్టర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి మరి ల్యాండ్ టోటల్ గవర్నమెంట్ ల్యాండ్ గతంలో కలెక్టర్ ఇచ్చిండు, ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి జడ్జి గారు చివాట్లు పెట్టి దీని మీద ప్రస్తుతానికి స్టే కంటిన్యూ నడుస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి కూడా 33 జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఎవరుతున్నారో 33 జిల్లా అధ్యక్ష కార్యదర్శుల మెంబర్సే. ఆ మెంబర్స్ ఎట్లయ్యారంటే నాకు సంఘం నాకు బలం కావాలి నాకు అని చెప్పి గతంలో పక్కకు సామిగౌడ ల్యాండ్ ఉంది, అక్కడ మన టీం వస్తుంది. అందులో కూడా అప్పుడు ఉమ్మడి గవర్నమెంట్ లో 10 జిల్లాలు ఉండే, 10 జిల్లాలో 10 జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సామిగౌడకు మెంబర్షిప్ ఇచ్చారు. అది మ్యాక్స్ సొసైటీ మాది. మ్యాక్స్ సొసైటీలో మనం జనరల్ బాడీ మీటింగ్ లో పాస్ చేసుకొని వాళ్ళ కండిషన్ మెంబర్షిప్ ఇచ్చాము. ఏంటంటే మా పాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీకేమంటే ఇష్టం లేదు కానీ మాకు సపోర్ట్ కావాలి, మేము కూడా మన ఒకటే కమ్యూనిటీ కాబట్టి ఎన్జిఓస్ కమ్యూనిటీ కాబట్టి అందరి జిల్లాలో 33 జిల్లాలు అంటే మిగతా జిల్లాలకు నేను మెంబర్షిప్ ఇచ్చిన. దీన్ని ఆక్యుపై చేసిన తర్వాత ఇమ్మీడియట్గా
మా వాళ్ళు 2-3-4 వేల మందితో మీటింగ్ పెట్టినాం. ఉమ్, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే 70-80 సంవత్సరాల వాళ్ళు తినడానికి ఎంత ఇబ్బంది పడుతున్నామో ఉమ్, తలాయిని తీసుకొని అమౌంట్ తీసుకొని అక్కడ వంటలు చేసుకొని మేము తిన్న తర్వాత బస్సు వస్తుంది, ఉమ్, బస్సులో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఉమ్, మీరు అన్నట్టుగా ఈ ఎండలు ఎండలు ఉన్నాయి, ఉమ్. చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు. ఇప్పుడు అంతేనా, లేకపోతే దీంట్లో ఇంకేమైనా ఆమ్యామ్యాలు చేసి దీన్ని గవర్నమెంట్ కి అప్పచెప్పేద్దాము, లేకపోతే ఇప్పుడు అక్కడ కాంపౌండ్ వాళ్ళు వెనకాల ఎవరు ఉన్నారంటే రఘువీర్ రెడ్డి గారు. నేను డైరెక్ట్ గానే మీకు తెలుసు, నేను పేరు ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేస్తే ఏ స్టోరీ చేసినా కూడా. సో రఘువీర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏమన్నా మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళతో ఏమైనా సంధి కుదిరించుకున్నారా? దీక్ష విరమణ చేసుకున్నాక స్లోగా మెల్లమెల్ల కాంపౌండ్ వాళ్ళు పెరగడము, లేకపోతే వాళ్ళ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోవడము, ఇట్లాంటివి ఏమన్నా వెనకాల జరుగుతున్నాయా, లేకపోతే నిజంగా ఎండాకాలం ఒకటే కారణమా? మేడం గారు మీరు చెప్పిన మంచి క్వశ్చన్, ఎందుకంటే పబ్లిక్ వెళ్ళిపోలే కాబట్టి. Yeah. రఘువీర్ రెడ్డి గారు హైకోర్టులో సస్పెండ్ చేసిన తర్వాత రఘువీర్ రెడ్డి గారు అని పిలిచారు మేడం. Yeah. వాస్తవంగా పోయినా Mm. ఇదే సుమారుగా 300-400 మంది మీటింగ్ ఉన్నారు, వాళ్ళకి క్లియర్ చేపించిన. రఘువీర్ రెడ్డి గారు పిలిచారు నన్ను, అది వదులుకోమన్నారు. Mm. అది వదులుకుంటే ఒకటే ఒక మాట చెప్పినాను మీకు, అది ఒకవేళ వదులుకుంటే నా తల్లి పక్కనట్టు నేను Mm. చేసి సంపూర్ణ కొడుతున్నారు తప్ప కానీ నన్ను ఏం చేయలేదు మీరు, Mm. నేను పోతే ఇంకోరు వస్తారు కానీ ఈ ల్యాండ్ 80% వదిలిపెట్టే సమస్య లేదని చెప్పిన. Mm. నీకు అయ్యా సందర్భాలు వేరే ఉన్నాయి వెళ్ళండి. Mm. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఇక నిన్న చూశారు మీరు, నా మాస్ ఒక్కరోజు ధర్నాకే చూశారు మీరు. 33 జిల్లాలు ఉన్నట్టు మొత్తం ఎంప్లాయీస్ రోడ్డు మీదకి వచ్చారు. సెక్రటరియట్ లో మారుమోతే మొత్తం బిల్ డెఫినెట్ గా వాళ్ళ కష్టార్జితం ఇదంతా మీ అందరిది. ఈ రోజు మేము ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కోరుకుంటే ఒకటే సార్, ముఖ్యమంత్రి గారు చిన్న స్థాయి నుంచి వచ్చిండు, ఆయన కష్ట సుఖాలు తెలుసు, ఈ ల్యాండ్ అనేది తెలుసు సార్, కూడా పక్క ల్యాండ్ ఉంది అంటారు. మరి ఈ ఎంప్లాయీస్ ల్యాండ్ మీద మీరు పడకండి సార్ దయచేసి చెప్తాను. ఇది ఎంప్లాయీస్ రూపాయి మేడం మీరు చెప్పినట్టుగా అప్పట్లో 1,50,000 పెట్టారు, మీరు 2,50,000 అయితే ఈ ప్రాంతంలో మరి అమౌంట్ సూసైడ్ బైఫర్కేషన్ తర్వాత క్లియర్ గా జనరల్ బాండ్ మీటింగ్ లో ఏపీకి వెళ్ళిపోయిన ఎంప్లాయీస్ ఎవరైతే అలాట్ అయ్యారో, తెలంగాణ ఎంప్లాయీస్ సోషల్ మెంబర్ ఉన్నప్పుడు కూడా ఏపీకి వెళ్ళిపోతే వాళ్ళ అమౌంట్ రిఫండ్ ఇచ్చేసింది. ఇప్పుడు ఏపీ వాళ్ళతో మనకి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిమంది పొలిటికల్ లీడర్స్ దీని మీద కన్నేసి ఇదే ఉంది, ఆ ల్యాండ్ మీకు మస్తు ల్యాండ్ గవర్నమెంట్ చాలా ఉంది అక్కడే ల్యాండ్, కానీ అసలు అంటే రఘువీర్ రెడ్డి గారి కళ్ళు దీని మీద ఎందుకు పడ్డాయి? అసలు డైరెక్ట్ గా వచ్చి అటాక్ చేయడానికంటే ముందు అసలు వాళ్ళు ఎట్లా దీన్ని కనిపెట్టుకొని ఇక్కడ మెల్లమెల్లగా పాగా వేయాలా, ఇంతమందిని పెట్టాలన్న ఆలోచన ఆయన ఎందుకు వచ్చింది? అంటే మీ దాంట్లోనే ఎవరైనా ఉన్నారా ఇండైరెక్ట్ గా వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఏమన్నా అట్లా ఏమైనా జరిగిందా? నాకు తెలిసిన మా ఎంప్లాయీస్ అంతా ఎవరు ఉండదు మేడం. మీరు అన్నట్టుగా వాస్తవంగా ఒకసారి మేము ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి పరిగి ఎమ్మెల్యే గారు అనుకుంటా, పరిగి రామ్మోహన్ రెడ్డి గారు ఒకసారి వచ్చి అక్కడ టెంట్లు వేస్తే నేను పూల కొట్టేసిన. అప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆయన కూడా ఫోన్ చేసి ఫోన్లో కూడా మాట్లాడినా, సార్ మీరు ఎమ్మెల్యే గారు మీరు ప్రభుత్వం ల్యాండ్ రాకూడదు సార్, మీరు ఆ విధంగా మాట్లాడితే మేము కూడా వేరే మాట్లాడుతుంది, ప్రజాపతి మీకు గౌరవిస్తామని పడి జరిగింది, అంత క్లోజ్ అయిపోయింది. మీరు అన్నట్టుగా వాళ్ళకి తెలుసు మేడం, ఎంప్లాయీసే కదా ఏముంది భయపడితే పోతారు, అవసరం అంటే కేసులు బుక్ చేపిస్తాం, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, సర్వీస్ లో ఉన్నాకో దాడులు చేపిస్తాం. ఈ విధంగా నన్ను కూడా నా మీద కూడా ప్రభుత్వం అంటే మీరు అన్నట్టుగా ఎవరు వ్యక్తుల మీద పిటిషన్స్ పెట్టి కూడా పిటిషన్ టోటల్ ఎంక్వైరీ చేయడం మీద టోటల్ ఎంక్వైరీ కూడా ఎక్కడ తప్పు చేయలేదు. మీరు అన్నట్టుగా 5,000 10,000 తీసుకుని 20,000 తీసుకుని అన్నారు, ఎవరైనా రిసిప్ట్ చేయండి, బహిరంగ మీడియా ముందుకు చెప్పమనండి, లేదా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా డైరెక్టర్ కూడా తీసుకో పచ్చి బట్ట మీద గుళ్ళో కోదామండి, నా పిల్లల మీద అందరి ప్రమాణం చేసేస్తాం. సార్ ఒకటి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కొట్లాడి సాధిస్తే తెలంగాణ వచ్చింది, దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, తర్వాత మీ అసోసియేషన్ తరపున శ్రీనివాస్ గౌడ్ కూడా ఉద్యమకారులే ఆయన కూడా. సో ఇంత అట్లాంటిది మొన్న గవర్నమెంట్ మారడానికి కారణం కూడా మెయిన్ మీ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్. సో ఇందులో 2% ఆఫ్ ఓటింగ్ కాంగ్రెస్ కి రావడానికి కూడా కీలక పాత్ర ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే, ఇంకోటి నిరుద్యోగులు, అండ్ తర్వాత దాన్ని ఎక్స్పోజ్ చేసినటువంటి ఛానల్స్ అవి అని అంటారు. కానీ మెయిన్ ఫస్ట్ అయితే ఈ రెండు. అంటే ఒక గవర్నమెంట్ ని మార్చే శక్తి మీకున్నది, ఒక తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చుకునే ప్రత్యేక రాష్ట్రం సాధించేటువంటి ఘనత మీకున్నది, కానీ మీ భూముల్ని మీరు ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? అంటే సీరియస్నెస్ లేదా, నిజంగానే సీరియస్ గా తీసుకోవట్లేదా? ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎప్పుడైతే శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి అయినారో, గెలిచినారో, బీఆర్ఎస్ నుంచి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత స్వామి గౌడ్ శ్రీనివాస్ గౌడ్ కలిసి దీన్ని సాక్షాత్తు కేటీఆర్ గారికి కట్టబెట్టాలా, ఆయన కూడా కొంచెం ఈ అసోసియేషన్ లో ఉన్నటువంటి మీ డబ్బులు అన్ని కూడా తినడము, ఏవి కూడా లెక్కలు చెప్పకుండా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఒక బాగా విపరీతమైనటువంటి ప్రచారం ఉన్నది. సో దాంట్లో వాళ్ళకి మీరు మద్దతు ఇస్తున్నారు, మీరు మీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ స్వామి గౌడ్కి కానీ లేకపోతే శ్రీనివాస్ గౌడ్కి కానీ మీరు అందరు కలిసి మద్దతు తెలిపి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ సంస్థ ముందరికి వెళ్తుంది అనేది జోరుగా ప్రచారం జరుగుతోంది. సో ఈ రెండింటికి మీరు ఫస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అంటే మనకి ఒక క్లారిటీ వస్తుంది,
ప్రభుత్వానికి ఒక క్లారిటీ వస్తుంది, తెలంగాణ ప్రజలకి మిగిలిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ దీంట్లో అసోసియేషన్ 4000 మంది ఉన్నారు కదా, సో వాళ్ళందరికి కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ మేడం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు భయపడతారో మీరు అంటున్నారు. ఇప్పుడు ఈ ల్యాండ్ సొసైటీ అనేది సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ ఇచ్చింది మేడం. సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, ఎమ్మెల్యేలకు ఒక జీవో ఇచ్చారా, జీవో ప్రకారం ఇవ్వకూడదు అని సుప్రీంకోర్టులో ఆర్డర్ ఇచ్చింది. అది మాకు వర్తించదు, కానీ ప్రభుత్వం మీకు వర్తిస్తుంది అంటారు. ఇప్పుడు హైకోర్టులో అది కూడా నడుస్తూ ఉంది. మీరు అన్నట్టుగా ఈ పొలిటికల్ ఇంతవరకు 270 రోజులు మేము చేస్తాం, గాంధీ మార్గం చేస్తున్నాం కదా, ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే మంత్రులు అందరూ కలిసిన, పొంగులేటి గారు కలిసిన, యాక్చువల్ గా వాళ్ళు వచ్చి రావాలి ఇక్కడ దీక్ష దగ్గరికి మీతో మాట్లాడారు, పొంగులేటి గారు కలిసిన, ప్రభుత్వంలో అధికారులు కలిసిన, రేవంత్ రెడ్డి గారు మొత్తం కలిసినాము, జేఈసీ తరఫు నుంచి కలిసినాము. ప్రతిపక్ష నాయకులు నాకు చాలా మంది ఫోన్ చేసి, ఈవెన్ రామచంద్రరావు నుంచి, ఢిల్లీ హోమ్ మినిస్టర్ నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ చాలా మంది నాకు ఫోన్ చేసి దీక్ష మేము వస్తాము అన్నట్టు. నేను ఒకటి చెప్పినాను, దీక్ష మీరు వస్తే ఒక పొలిటికల్ రంగు రుద్దుకుంటుంది. ఇక్కడ మేము ప్రభుత్వం కొట్లాడి తీసుకుంటాం, తల్లి మీద అలుగుతాం మేడం, మళ్ళీ మన తల్లి దగ్గరికి వచ్చినదా, అమ్మ ఆకలి అయితే మళ్ళీ వచ్చిందా. ప్రభుత్వం కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా నమ్మకం ఉంది మాకు, మళ్ళీ తప్పకుండా ఆయన దృష్టికి పోయిన తర్వాత ఆలోచనలు పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం కళ్ళు ఎన్నుకోండి మేడం, ఇప్పుడు జనం ముందుకు వచ్చాను అనుకుంటా మరి, ఎందుకంటే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం. మరి మీరు అన్నట్టుగా ప్రభుత్వాన్ని మార్చుతామా మార్చకూడదా, గత ప్రభుత్వం చేసిన తప్పులకు ఈరోజు కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నాం మేమే. మరి ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా చూస్తే మా లైవ్లో ప్రతిపక్షంలో కూర్చుంటారు. నిన్న కూడా మా జగదీష్ అన్న రాష్ట్ర అధ్యక్షుడు అదే చెప్పిండు, మేమేం అమలు రిక్వెస్ట్ చేసి ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుకుంటాం అంటే దీని మీద కావాల్సి మీరు ఎంక్వైరీ వేయండి, ల్యాండ్ ఎంత ఉంది, ఎంత మిగిలింది, మనకి ప్రభుత్వానికి అవసరం ఉంటే ఎంత తీసుకుంటారు, ఎంత ఇస్తాం, మీరు ఎట్లా కట్టుకుంటారు, ఆ కమిటీ ఒకటి వేయండి. అది ఏమి లేకుండా ఇష్టాన్ రాజ్యంగా గోడలు పెట్టుకుంటూ పోతే మామూలుగా మీరు చూస్తున్నారు కదా ముసలి వాళ్ళు ఏం చేయగలుగుతారు మేడం. నేను ఈ రోజు నా మీద పూర్తిగా విశ్వాసం నమ్మకంతో ఉన్నారు కాబట్టి నేను ఈ పచ్చని చెట్టు అనుకోండి కెళ్ళిపడ, నేను బతుకున్న రోజులు మాత్రం తప్పు చేయను. నిజమే చెప్తున్నారా మీరు? ఎందుకంటే ఈ సత్యనారాయణ గౌడ్ అనే వ్యక్తి అందరికి డబ్బులు ఎరేస్తాడు, డబ్బులు ఇచ్చి ఎంప్లాయీస్ ని కొంతమందిని ఎవరైతే మీకు సపోర్ట్ గా ఉంచుకుంటారు. ఒకటి ఇప్పటి వరకు మీ డైరెక్టర్స్ ఎలక్షన్స్ ఇప్పటి వరకు చేయాలి, ఎవ్రీ ఇయర్ చేయాలా, ఎలక్షన్స్ అయితలేవు. సో వీటన్నిటికి కారణం ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గోవా వెళ్తాడు అదంతా, అదనేది మీ వ్యక్తిగతం. ఎవరైనా ఏమైనా అనగానే టూర్స్ కి తీసుకెళ్లడము, వాళ్ళని కొంచెం ఆ ఎంజాయ్మెంట్ అనే మత్తులో మీరు వాళ్ళని ఉంచడము, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సైలెంట్ అయిపోవడము, ఇదంతా కూడా రెగ్యులర్ గా నడుస్తున్నటువంటి ప్రక్రియ. మీరు శ్రీనివాస్ గౌడ్ గారు అండ్ అలాగే స్వామి గౌడ్ గారు ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా నడుస్తుంది అని చెప్తా ఉన్నారు. సో దీనికి మీరు నిజంగానే ఈ సమాధానం చెప్తున్నారా? మేడం స్వామిగౌడ్ గారు అంటే నాకు అసలు ఇది మొన్న మీటింగ్ అయింది ఆడ, స్వామిగౌడ్ ఒకటే అన్న ఆయన సూసైడ్ గురించి ఒకటే మాట్లాడుకుంటా, ఆయన నువ్వు మండలి చైర్మన్ ఉంటే అప్పుడు గతంలో సాధించలేకపోయినావు, నీ ప్రభుత్వం నువ్వు చేయలేకపోయినావు, ఇప్పుడు మేమున్న సూసైడ్ గురించి నువ్వు మాట్లాడతావు, నువ్వు మాట్లాడదు కూడా అని చెప్పిన. ఎందుకంటే నువ్వు ఒక పార్టీకి సంబంధించిన కాబట్టి మాట్లాడితే అక్కడ గవర్నమెంట్ వేరే ఉంది, మేము ఉన్న పాకిస్తాన్ ఎంప్లాయీస్ మేము ఇంకా తెలంగాణ ఎంప్లాయీస్ మేము, మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని జేఎస్ వాళ్ళు మా సపోర్ట్ గా ఫుల్ చెప్పారు. మీరు అన్నట్టుగా ఎలక్షన్స్ అంటారు కదా మేడం, మీరు రండి సొసైటీ మన హ్యాబిట్స్ లో డిప్యూటీ ఆఫీస్ మా ఆఫీస్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్, ప్రతి ఇయర్ అఫీషియల్ గా పేపర్లు వేస్తాం మేడం. పేపర్లు వేస్తున్నారు, ఎలక్షన్స్ అవుతున్నాయి. ఎస్ మెయిన్ పేపర్లు వేస్తాం. ఎలక్షన్ ఒకవేళ చేయకపోతే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీస్ ప్రతిసారి కూడా మీరే గెలుస్తున్నారు. అది అన్ని ఎలక్షన్ లో కామన్ కావాలి, ఎలక్షన్ ఇస్తాం, నామినేషన్స్ వస్తున్నాయి, మళ్ళీ విత్డ్రా చేసుకుంటారు, ఎలక్షన్స్ అయినా కూడా ఇప్పుడు మీకు తెలిసిందే మేడం, మంచిగా చేసే వాళ్ళకి ఎవరైనా ఓట్లు వేస్తారు. నేను నిజంగా చెప్తాను, మనస్ఫూర్తి చెప్తాను మేడం, సొసైటీకి ఇప్పుడు కూడా నేను చేస్తాను ఎవరు ముందుకు వస్తే మాత్రం నేను స్వచ్ఛంగా తప్పుకొని సిద్ధం ఉన్నా మేడం. ఎందుకంటే ఈ భారాన్ని మోసుకొని నాకు ఇబ్బంది అవుతుంది బాగా, తట్టుకోలే, నిద్ర లేని రాత్రులు గడుపుతా ఉన్నా మేడం. ఇంతమంది డైరెక్టర్ని కాపాడుకోవాలి. మీరు అన్నట్టుగా ఎవరు రాయేసిపోతే గాజు ముక్కలు అంటే మన సొసైటీ అంటే ఎవరు రాయేసినా పగిలిపోతాం మేడం. ఈ గాజు ముక్కను కాపాడుకోవాలంటే నా డైరెక్టర్ అంతా కాపాడుకుంటున్నాను. మీరు అన్నట్టుగా వీళ్ళేస్తారు అంటారు మేడం, అన్ని నా సొసైటీ సభ్యులను కాపాడుకోవడానికి వాళ్ళతో కాలు ముక్తా వాళ్ళు ఏమని చేస్తారు మేడం. ఎందుకంటే తప్పు లేకుండా ఒక రాయేసిపోతే సొసైటీ మేడం కామన్ గా నమ్ముతారు, మంచిగా ఎవరు నమ్మరు. మీరు ఇప్పుడు ఇంకోటి మా తన డబ్బులు అయితే ఉండే ఆంధ్ర వాళ్ళు ఇచ్చిపోయిన అమ్మతో అది ఇబ్డీల్ మేడం. ఆ ఇబ్డీలకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ నిధుల్ని కూడా మీరు దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పి ఆ ఇబ్డీల్ లెక్కలు వచ్చి ఇంట్రెస్ట్ తోని సాలరీస్ ఇస్తున్నాము, రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ ధర్నాకు ఇప్పుడు 270 ధర్నా మేడం. ఇక్కడ ఫుడ్ ఖర్చు కూడా ₹1 సొసైటీకి లేదు మేడం. ₹1 సొసైటీ ఖర్చు వెళ్ళి ఇప్పుడు కొన్ని లక్షలు అయినా మాకు రోజున ఎంత ఖర్చు వస్తుంది. మా జిల్లా అధ్యక్ష కార్యదర్శులను వాళ్ళని దండం పెట్టి కాలు మొక్కి ఫస్ట్ ఎట్లా తీసుకుంటున్నారు, రేపు పొద్దున మన పీచాలు అయితే గిట్ట అందరు ఇల్లు కట్టుకుందా కన్నా మీరు నాకు సాయం చెప్పితే మాత్రం టెంట్ లేపేవాల్సి వస్తుంది. అక్కడ నుంచి అయితే అంటే ప్రతి ఒక్కరు కూడా 33 జిల్లాలో ఉన్నటువంటి నాకు అధ్యక్ష కార్యదర్శులు మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కొంతమంది డబ్బులు పోగేసుకొని ఇష్టాండ మేమే చేసుకుని బియ్యం కొంతమంది రైస్ కొంతమంది చూడండి ఒకసారి ఆఫీస్లో చూస్తారు 500 చేస్తున్నాం. మరి ఈ ఇయర్ మాకు ఆడిట్ మేడం
ప్రతి ఇయర్ ఆడిట్ ఉంటుంది. ఆడిట్లో మేము ఏం ఖర్చు పెట్టినాము ఎవరికి ఇచ్చాము చెక్లే మేడం. సో క్యాష్ ఇన్నిక లేదు. ఆ చెక్కుల ద్వారా ప్రతి ఇయర్ మేము ఇది చేసిన ఆడిట్ చేసిన తర్వాత జలమాడ మీటింగ్ ఉంటుంది, ఎంసీ ఉంటుంది, దాన్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. గవర్నమెంట్ దాన్ని ఎంక్వైరీ ఇస్తాం మళ్ళీ ఏమని ఇది కరెక్టా కాదు. ప్రతి ఒక్కటి నేను వచ్చిన తర్వాత 5 సంవత్సరం అనేది 5 years ఉంటే ఒక్క తప్పు జరిగింటే గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు స్టేటస్ కో ఉన్నప్పుడు షెడ్లు కూడా అసలు వేయదు కదా. ఇప్పుడు వాళ్ళు రఘువీర్ రెడ్డి ఆయన కళ్ళు దీని మీద పడ్డాయి, ఆయన వేస్తున్నాడు, రౌడీలను గూండాలను మొత్తం రంగంలో దింపినాడు, ఓకే. బట్ మీరు మీ బాధ్యత కూడా ఆ షెడ్ అవన్నీ కూడా ఎందుకు వేసినారు కొత్తగా? షెడ్ అంటే మాకు మ్యాక్స్ సొసైటీ ఎట్లుంటుంది మేడం అంటే మ్యాక్స్ సొసైటీలో ఎండాకాలం వర్షాకాలం ఇక్కడ ధర్నా చేస్తున్నాం. గతంలో మేము వేయలేదు. 77 రోజులు అంటే ముసలి వాళ్ళు వస్తున్నారు, రిటైర్డ్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి మ్యాక్స్ సొసైటీ ప్రకారం వచ్చి ఇంట్రెస్ట్ పైసలు అయితే ఉన్నాయో దాంతో ఇక్కడ వేసుకున్నామంటే మనం హైకోర్టు ఉన్నప్పుడు కూడా రాసుకుని జిల్లామాడి మీటింగ్లో పాస్ చేసినాం. 4000 మంది మీద పాస్ చేసుకున్నాం. ఈరోజు ప్రభుత్వంగా రిక్వెస్ట్ లెటర్ పెట్టాను, మేము ఈ అమౌంట్ ఇట్లా ఖర్చు ఉంది ఇలా పెట్టుకుంటున్నాము. మేము మాకు ఏది మన కమ్యూనిటీ హాల్ పాత్ర ఉన్నప్పుడు కూడా ఈ భోజనశాల ఒకటి ఒకటి కట్టుకుంటాం. ఆ పైన ఒకటి వేసినాం మనం. అది ఇది మాత్రం ప్రభుత్వం చెప్పే ఇష్టం. ప్రభుత్వం అంటే మాకు ఎందుకంటే ఇప్పుడు మీరు దీక్ష కూర్చున్నప్పుడు కూడా వండుకోవడానికి వాటికి కూడా కావాలి కాబట్టి వర్షాకాలం అది కూడా ఎందుకు వచ్చిన వర్షాకాలం మేడం జారి కింద పడరు మేడం పోతు ఇక్కడ. నాకు చాలా ఒక తండ్రి కింద పడితే నాకు ఎంత బాధ అనిపించింది. దాని ఉద్దేశంలో అందరూ ఒప్పుకున్నారు చేయండి. మేము అది ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మేము కట్టింది ఈ అమ్ముకునిగా కాదు, మీరు కడుతుంది అమ్ముకోవడానికి, మీరు చేసి బిజినెస్ చేసుకోవడానికి. అప్పుడే దాన్ని బోర్డు చేసి వచ్చినాయి, అప్పుడే దానికి ఇది పోయింది. ఈ రోజు అడ్డుపడ్డాం మేము. అడ్డుపడి ల్యాండ్ కాపాడినామని మీ ద్వారా మా ఎంప్లాయీస్ కానీ జూలైలో ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టున్నారు. చాలా ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ 3వ తారీఖు నాడు జిల్లామాడి మీటింగ్ ఇక్కడే పెట్టబోతున్నాం. జిల్లామాడి మీటింగ్ ఇక్కడే పెడతాను. ఆ రోజు ఎంప్లాయీస్ అందరూ పిలుస్తారు, తప్పకుండా మీ నెంబర్ చేసి మీకు పిలుస్తాను. ఆ రోజు 33 జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ వస్తారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మీ ద్వారా చెప్తాను. ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళిందా రఘువీర్ రెడ్డి గారు ఇక్కడ ఇట్లా చేసినట్టు, ఇంతమందిని దండయాత్రకు పంపించినట్టు? అంటే ఈ డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ ల్యాండ్స్ కోర్టులో నడుస్తున్నప్పుడు కూడా ఇది ఇచ్చేయమని చెప్పి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నట్టు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయిందా? తీసుకెళ్ళినారా? మీరే చెప్తున్నారు, మీడియా అంటే మీరు అందరితో కలిసి ఉంటారు కాబట్టి మే ఎంప్లాయీస్ గా మా పరిధి దాటి మాట్లాడితే కూడా అది బాగుండదు. మీకు తెలుసు, మీకు అన్ని తెలుసు ఎవరు అనేది మీకు క్లియర్ చెప్పారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో పిలిచిన అతను మాట్లాడి మీకు చెప్పిన బహిరంగ చెప్పారు. ముఖ్యమంత్రి గారు దృష్టికి ఉందా లేదా అనేది ముఖ్యమంత్రి గారు ఆ ఇంట్లో పెరిగినోడు. ముఖ్యమంత్రి గారు జాన్ రెడ్డి గారు గురువు అయిన ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయన కూడా సైలెంట్ అయ్యి ఉండొచ్చేమో కొన్ని విషయాలు గారు. ఈ అడుగుతా ఉన్నాం, చిన్న ల్యాండ్ 10 ఎకరాలు తీసుకుంటే పెద్ద కాదు సార్. ఇప్పుడు 142 ఎకరాలు ఇస్తే ప్రభుత్వం మంచి పేరు వస్తుంది. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేస్తానని ఆశతో మేము అందరూ ఓట్లేసి గెలిపిస్తాం. కానీ ఈ రోజు 4000 మంది అంటే ఎంప్లాయీస్ 4500 అంటే ఇంటూ 4 కుటుంబానికి 4 వేసుకున్నా ఓట్ బ్యాంక్. అదే 33 జిల్లాలో ఉన్న ఉద్యోగులుగా మేడం. ఈ ఒకవేళ ప్రభుత్వం దీని మీద ఏమైనా నాటకాలు ఆడితే మాత్రం బహిరంగ చెప్తాను నేను, 33 జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షులు కార్యదర్శి వచ్చి 33 జిల్లాలు స్తంభింపజేస్తాం మేడం. 33 జిల్లాలతో ఆగిపోతాయి. ఇక్కడ మీరు అన్నట్టుగా ఇందులో మా ఎంప్లాయీస్ కాకుండా కొద్దిమందికి ఏపీ కొన్ని ఎంప్లాయీస్ అయితే ఉన్నారో మన డీసెంట్ గా 870 మంది సంతకాలు పెట్టి నా మీద మీరు అన్ని ఎగ్నిస్ట్ అన్ని రాసి పెట్టారు. దాని మీద 2 నెలలు ఎంక్వైరీ నడిచింది. మీ మీద కూడా ఎంక్వైరీ చేసినట్టు ఇప్పుడు ఏమైంది? ఎంక్వైరీ ఏంటంటే అన్ని చూసారు, అధికారులంతా వచ్చారు, అధికారులు కూర్చోన్నారు. 570 మంది సంతకాలు పెట్టినారు అంటూ మా తన లిస్ట్ ఉంటుంది. అక్కడ మీ పేరు లిస్ట్ ఉంటుంది, మిస్టర్ అమౌంట్ రిఫండబుల్ ఉంది మీకు, అదే రైట్ లేదు సంతకం పెట్టడానికి. కొందరు డబుల్ సంతకాలు, కొందరు చనిపోయి కూడా సంతకాలు పెట్టారు. చనిపోయిన సంతకాలు ఆఫీసర్స్ రాసుకున్నా. అక్కడ ఎంప్లాయీస్ చనిపోయినట్టు మా రికార్డ్ లో ఇక్కడ సంతకం ఉంది. ఎంప్లాయీస్ ఆశ్చర్యపోయి అన్నం ఇంత ఆనందం చేస్తున్నావు, అధికారులు మేము చెప్పకూడదు కానీ ఏంది ఫాల్తీ రికార్డ్స్ చేయండి. ఇందులో 70 సంతకాలు అందులో సంతకాలు పెట్టి 70 మంది సంతకాలు పెట్టారు. మిగతా అన్ని పేక్ సంతకాలు. ఈ రోజు ప్రభుత్వాన్ని నెగిటివ్ అయింది మేడం. అది ఈ పేక్ అన్ని ఇచ్చారు. అది కూడా సార్ మీరు డీసీ ఆఫీస్కి వస్తే మీకు అన్ని విషయాలు చెప్తారు. మీకు ఇప్పుడు కూడా మనస్ఫూర్తి చెప్తున్నా, నేను నా డైరెక్టర్ కాపాడుకుంటాను మేడం. ఎందుకంటే నన్ను నమ్ముకున్నారు. నేను తప్పు చేసి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. నేను తప్పు చేయను. మీకే కాదు 4500 మంది ప్లాట్ ఓనర్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మీ మీడియాతో చెప్తున్నా, ఎవరైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో కరెక్ట్ కాదు మీరు రావడం మాకు అందరికి హ్యాపీ. ఏమంటే నేను చేస్తాను, ప్రభుత్వంతో మాట్లాడతాను, మీరు తప్పు అంటే నా 15 మంది డైరెక్టర్ పక్క తరిపిస్తాను మేడం. నాకు కావాల్సింది 4500 మందికి ఇల్లు కట్టించడం ఇక్కడ. నేను మాత్రం ఒకటి మాట చెప్తున్నా, నేను ఉన్నాను రోజులు ప్రభుత్వాలు ఉండొచ్చు పోవచ్చు, ఏమైనా ప్రభుత్వం చేసిన మీద ఏమైనా కేసులు పెడితే నేను దాన్ని కూడా సిద్ధంగా ఉన్నా. నేను సిద్ధంగా ఉన్నా అంటే నేను తప్పు చేసి ఇప్పుడు మీడియా ముఖం ఇంత గట్టిగా నేను మాట్లాడాను, దానికి సిద్ధంగా ఉన్నా. ఇది మాత్రం చివరి శ్వాస వరకు అవసరం ఉంటే నేను బొంద పెట్టుకొని నేను బస్ చచ్చిపోతాం కానీ 1 ఇంచ్ కూడా ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటే ఊరుకోము. ప్రభుత్వం మాట్లాడి చర్చల ద్వారా
గాంధీ మార్గం ఎట్లా చేస్తున్నామో అదే మార్గంతో మాట్లాడండి. ల్యాండ్ ఇంత ల్యాండ్ ఉంది, మరి ఇంత ల్యాండ్ ప్రభుత్వం అనుకుంటారు కదా. 37 సార్ మెయిన్ రోడ్ మేము ఇక్కడ, మెయిన్ రోడ్ 37 ఉంది. అట్లా అందులో తీసుకోండి మీరు. ఇది లేఅవుట్ డబ్బులు కట్టినాం కదా, డబ్బు కట్టలే దాంట్లో మీరు వచ్చి ఆక్యుపై చేసి మేము గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చుట్టూ, చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు 37 సార్లు 2000 ఎకరాలు ఉంది. అంటే ఇప్పుడు ఆ గవర్నమెంట్ గానీ ఈ గవర్నమెంట్ గానీ ఇంత వాల్యూ పెరిగింది ల్యాండ్ వీళ్ళకి ఎందుకు అప్ప చెప్పాలి అనేది తప్ప ఇక్కడ ఏం కనబడట్లేదు. అవును కరెక్ట్ మీరు చెప్పింది. 4 సంఘాలకు ఇచ్చి మా ఒక్కరికి ఇవ్వలే కదా. స్వామిగౌడ్ సొసైటీ ఉంది, సెక్రటరీ ఎంప్లాయీస్ ఉంది, హైకోర్టు ఎంప్లాయీస్ మాది ఉంది. మా ఏపీ చూస్తున్నాం కాబట్టి వాళ్ళు విడిపోతే మాకు కొద్దిగా లేట్ అయింది. ఇంత ఇల్లు కట్టుకున్నారు కదా, హైకోర్టు యాక్చువల్ గా మీకు రావాల్సింది వాళ్ళకి పోయింది, హైకోర్టు ఎంప్లాయీస్ కి ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి అడిగారు, సపరేట్ ఇచ్చారు. ఇప్పుడు ఒకవేళ తీసుకోవాలని మొత్తం తీసేసుకోండి చెప్తున్నా. మొత్తం 4 సంఘాలు క్యాన్సిల్ చేసేయండి. వాళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు, మేము రోడ్డు మీద పడి ఎండలుగా వానలో మేము వెళ్తున్నాం. ఇది కరెక్ట్ కాదని మీ ద్వారా తెలియదు. ఎస్ సార్, ఫైనల్ గా ఇందాక కూడా నేను మిమ్మల్ని అడిగాను, ఇప్పటికీ స్టిల్ మీకు ఇక్కడ ప్లాట్స్ ఇస్తాము అని చెప్పి ఇంకా ఎవరి దగ్గరైనా వసూలు చేస్తున్నారా పైసలు? ఎవరన్నా ఇంకొంతమంది ఎవరన్నా ఇంకా ప్లాట్స్ ఉన్నాయి ఇంకా వేరే ప్లాట్స్ ఇస్తామని చెప్పి బ్యాక్ ఎండ్ లో 20 లక్షలకి 30 లక్షలకి ఎంత ఇస్తే అంతకి అమ్ముతున్నారని చెప్పి టాక్. అమ్మితే ఇట్టుకుంటారు మేడం. మీరు అన్నది చెప్పండి, నిజంగా నేను ఇచ్చేస్తాను మేడం. మీరు అని చెప్తున్నా, ఎవరో కొనుక్కుంటారు రమ్మని చెప్పండి. మా వాళ్ళకి అందరికి ఒక 2 కోట్లు వేసేసి తప్పుందా అని చెప్తా. ఎందుకంటే ఎవరు తీసుకుంటారు మేము ఇక్కడ. మీరు అన్నట్టుగా ఎవరైనా మీరు కొత్త ఎవరు వచ్చారు, బాబు ఎంప్లాయ్ అనుకుందాం అనుకో, వాడు చదువుకునేది కదా మేడం. ఒక 5 లక్షలు ఇలాంటి ఇస్తాడు మేడం. ఇట్లా నీకు బుద్ధి ఉందా, నువ్వు హైకోర్టులో కేసు పెట్టుకుని 5 లక్షలు దేనికి ఇస్తాను? కొత్త మెంబర్స్ తీసుకొని మరి దీంట్లో అవకాశం బహిరంగంగా దీక్ష కూర్చున్నారు. ఇంకో కొత్త గవర్నమెంట్ వచ్చి ఆక్యుపై చేసింది దాని మీద. కొత్త మెంబర్స్ తీసుకోనికి రైట్ లేదు దీంట్లో. కొత్త మెంబర్స్ తీసుకుంది వాస్తవం ఏంటంటే వాళ్ళకి 500 రూపాయలు కట్టాలి. వాళ్ళకి మెంబర్షిప్ కండిషన్ అది ఏంటంటే పాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీకు ఉంటిసం లెక్కలేదు, సంతకాలు ఇన్వెస్ట్ ఇచ్చారు నాకు. అది అంతే తప్ప ఇంత ధర్నా నడుస్తున్నప్పుడు, ఇంత ఉధృతమైనప్పుడు, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసినప్పుడు నా ఇంటి మీద అటాక్ చేయాలి మేడం. అరే నేను డబ్బులు ఇచ్చాము రా, నా డబ్బులు నాకే అని చెప్పి మా డైరెక్టర్ ఎవరు తప్పు చేసి వాళ్ళని కోరా. మరి ఈ రోజు ఒక్కరు కూడా రావట్లేదు మేడం. మీకు ఏదో సమాధానం చేపిస్తారో వాళ్ళనే రమ్మని చెప్పండి. మన మెంబర్స్ కదా వాళ్ళు. మరి ఈ ప్రభుత్వం అనే తర్వాత కొత్త వాళ్ళు ఉమ్మడి గవర్నమెంట్ లో మెంబర్షిప్ తీసేసుకుందాం మంది, వాళ్ళు నన్ను గర్జీ పెట్టుకొని మెంబర్షిప్ 100 మంది మెంబర్షిప్ పెట్టారు నన్ను ఇవ్వాలని చెప్పిన వాళ్ళు. సొసైటీలో దీంట్లో కూడా పొలిటికల్ కాంట్రవర్సీస్ అన్ని నడుస్తాయి. అంటే అప్పుడు పాత సొసైటీ మేడం. ఈ ప్రభుత్వం మరింత ముందుకు వచ్చారు, అంతగా లేరు ఆ గవర్నమెంట్ లో లేరు. ప్రభుత్వం అన్నాక నాకు అప్పుడు నేను డబ్బులు రిటర్న్ తీసుకున్నా, నాకు 100 మందికి మెంబర్షిప్ ఇస్తావా లేదు నీ సంఘం చూడాలన్నా, బహిరంగ పిటిషన్లు పెట్టడం, రకరకాల ఇబ్బంది పెట్టడం, ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళు నా సొసైటీ మెంబర్స్ కాదు, పాత అప్పుడు వాళ్ళు తీసేసారు, ఆ కంపెనీ తీసేసారు, నాకు సంబంధం లేదు. అది కూడా వాళ్ళు నేను మీరు అన్నట్టుగా తప్పు చేసి ఉంటే వాళ్ళకి భయపడతాను నేను. భయపడే వాళ్ళు మెంబర్షిప్ నాది ఏమైంది, నేను హ్యాపీగా ఉంటా కదా. కానీ అలాంటి ఇంతవరకు జరగలేదు. మీరు జరిగేది ఉంటే మాత్రం తప్పకుండా ఎంక్వైరీ చేసుకొని మీరు సిద్ధంగా ఉన్నారు. సార్ ఇప్పుడు దీక్ష ఆగిపోయింది, దీక్ష ఆగిపోలేము అంటే పోస్ట్ పోన్ చేశారు? లేదు చేయలేదు, దీక్ష పోస్ట్ పోన్ చేయలేదు. వాళ్ళకి ఏం చెప్పినామంటే ఎండలు విపరీతంగా చాలా ఉన్నాయి కదా, రోజు 300-250 మంది వస్తున్నారు. ఎండకు చాలా ఇబ్బంది. మళ్ళీ ఎవరికైనా మంది అను 15 మంది డైరెక్టర్ మేము ఉంటాం కదా, లిమిటెడ్ ఒక 50-60 మందితో ఆ దీక్ష మీద కంటిన్యూ ఉంటుంది. మీరు మాత్రం ఒక 1-2 నెలలు, ఇప్పుడు కోర్టులో కూడా నెక్స్ట్ మంత్ ఉంది మేడం, ఈ మంత్ 20వ తారీఖు ఉంది, మళ్ళీ వెకేషన్స్ వస్తాయి కదా, మీరు 1 నెల ఎండాకాలం వరకు మీరు రెస్ట్ తీసుకోండి. మిగతా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారని ఈయన కూర్చొని ఇవాళ 50-60 మంది వచ్చారు. వాళ్ళతో దీక్ష మాత్రం ఆపేయలేదు, ఆపమండి దీక్ష. తక్షణ కర్తవ్యం ఏంటి సార్ ఫైనల్ గా? ఇప్పుడు ప్రభుత్వం వర్సెస్ ఎంప్లాయీస్ నడుస్తుంది ఇప్పుడు. సో ఫైనల్ గా ఏంటి, ఇంకా ప్రభుత్వం దిగి రావట్లేదు, ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏమి సైలెంట్ గానే ఉన్నట్టు మాకైతే అనిపిస్తోంది. సో మీ ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేడం పొంగులేటి గారిని మొన్న మధ్యలో జేఎస్ నుంచి పోయి కలిసినాం, మా జగదీశ్వర గారి మా ముజీబర్ నాయకత్వం కలిసినాము. సారే పిలుచుకున్నాడు. గతంలో పొంగులేటి గారు అసలు మీకు ల్యాండ్ ఏ విధంగా వస్తే ఇవ్వలేని పరిస్థితి అని చెప్పాము. కానీ మొన్న మాత్రం గౌరవ మా మంత్రి గారు మాత్రం అన్న ఇది ఏ విధంగా చేస్తామండి, ఎంప్లాయీస్ ల్యాండ్, దీని మీద నాకు అవగాహన సరే రాలేదు, ఇప్పుడు నా అవగాహన బాగా వచ్చింది కాబట్టి ఏ విధంగా చేద్దామని ఎక్సైజ్ చేద్దాము, దీన్ని చేసి ఒక రిప్రజెంట్ తయారు చేయండి, నాకు ఇవ్వండి అంటే మా అసెంబ్లీ అసెంబ్లీ ఆర్బీజీ మధ్య గుడలు ఉన్నాయి కాబట్టి కలిసి రెవెన్యూ మంత్రిని కలుస్తాడు. తొందరలో ముఖ్యమంత్రి కూడా పిలుస్తుండే మాకు. ముఖ్యమంత్రి కూడా చెప్తాం, మీరు గతంలో ఎప్పుడో ఇచ్చిన ల్యాండ్, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన ల్యాండ్ మంది, ఆయన పెద్ద మహానుభావుడు విడిచిపోయిన మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా పూరే విశ్వాసం నమ్మకున్నాడు. ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఆయన కరెక్ట్ రీచ్ అవుతుందో నాకు తెలియట్లేదు. మంత్రి గారికి మాత్రం బాగా అర్థం అయిపోయింది రెవెన్యూ మంత్రి గారికి. తర్వాత మొత్తం మంత్రి గారు ఏమంటే పోయి సీఎంతో మాట్లాడదామన్నాడు. అది తొందరలోనే ఎంప్లాయీస్ సమస్యలతో పాటు మనం కూడా జేఎస్లో పెట్టాం మేడం. ఇది కూడా జేఎస్లో ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మీద మన ముఖ్యమంత్రి గారు నమ్మకం ఉంది. ల్యాండ్ ఎంప్లాయీస్ ల్యాండ్ మాకు ఇస్తాడు,
37 సర్వే నెంబర్ మేమంటే అఫీషియల్ గా మేము జైలమండ మీటింగ్ అంటే లెటర్ కూడా ఏం సిద్ధంగా ఉన్నాం. ఇంట్లోనే 4,500 మంది సరిపోదు మీరు చూస్తే. ఇది అడ్జస్ట్ చేసుకుంటాం, కింద పైన ఒకరు అడ్జస్ట్ చేసుకొని ఈ జైలమండ మీటింగ్ అందరం ఒక కుటుంబాల గురించి మాట్లాడుకొని ఇక్కడ ఇబ్బంది లేకుండా అందరికి వచ్చే విధంగా మాత్రం తీసుకుంటాం. యాజ్ బై సీనియర్ ప్రకారం నేను సీనియర్ అయితే నేను తీసుకుంటా, నీ సీనియర్ లేకపోతే నేను అపార్ట్మెంట్కి వెళ్ళిపోతాను. ఆ విధంగా తీసుకుని ఆలోచన చేస్తున్నాం మేడం. ఎందుకంటే మాది మ్యాక్స్ మేడం సొసైటీ అంటే మాకు జీబీ ఈజ్ సుప్రీం, మాకు జీబీలో ఏది పాస్ చేసుకుంటే అది గవర్నమెంట్కి పంపిస్తాం మేము. ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నాను ప్రభుత్వానికి 17.5 ఎకరాలు ఏదైతుందో కోట్ల నడుస్తుంది. ముఖ్యమంత్రి గారు ఏదైతే మెమో 1088 మెమో విత్డ్రా చేసుకుంటే ఇక్కడ పండుగ వాతావరణం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మీ పేరే కాలనీ పెట్టుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. 100% వస్తున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి స్పందించి తొందరగా ఇష్యూని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాము. అంతే చెప్తారు, ఇంకేం ఇంకా అబ్బాయి ఇంకా మాకు ప్లాట్ మాకు ముట్ట చెప్పాలని కోరుకుంటున్నాము. సరే తప్పకుండా. మాకు మేము మార్టిగేజ్ చేసిన ల్యాండ్లో కరెంట్ పోల్స్, రోడ్లు అన్నీ వాళ్ళు తీస్తున్నాడు. మేమందరం ఎంత బాధపడ్డామంటే అంత బాధపడ్డాం. కాబట్టి అది చేసేటప్పుడైనా కనీసం వాళ్ళు ఒక ఎంక్వైరీ వేసి చేయాల్సింది. ఇప్పటికైనా ఒక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు కనీసం ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళు న్యాయం చేస్తారని మాకు నమ్మకం కూడా ఉంది. జాగీర్దార్ ల్యాండ్స్ లో మాది అని ప్రైవేట్ తహసీల్దారా మేడం? తహసీల్దార్ డెప్యూటీ కలెక్టర్. అండి. ఈ జాగీర్దార్ ల్యాండ్స్ లో నాది ప్రైవేట్ అని వచ్చిన నరసింహరావుకి ఎక్కడా లేదండి. జాగీర్దార్ ల్యాండ్స్ లో కూడా ఆయనకు ఏ విధంగా రైట్ లేదు. అది సుప్రీంకోర్టు దగ్గర కూడా వీగిపోయిందని తెలిసింది కదా సార్ చెప్పారు. ఇప్పుడు ఈ ల్యాండ్ మా ఒక్కరిది కాదండి, మాకు ముగ్గురికి కలిసి ఇచ్చారు. చెప్పారు స్వామి గౌడ్ సార్ కూడా. కాలనీ ఏర్పడింది, సెక్రటేరియట్ కాలనీ ఏర్పడింది, అన్ని ల్యాండ్స్ కలిపి ఇచ్చింది. ఇప్పుడు మాది తీయడానికి లేదు. మీరు ఇందాక అన్నట్టు డబ్బులు ఇచ్చినా మేము తీసుకోము. మా ల్యాండ్ అందులోదే మేము ఒక భాగము. మాది ఈ కోర్టు కేసు వల్ల డివైడ్ అవడం వల్ల, ఏపీ డివైడ్ అవడం వల్ల ఈ విధంగా కోర్టు కేసు ఉంటే డిలే అయింది. దానికోసం మేము ఇన్ని రోజులు ఆగాల్సి వస్తుంది. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ముగ్గురు కలిసిన జీవోని. ఈ జీవోలో తీసుకురాదు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం కూడా మాది ఇప్పుడు కాదు, ఇస్తే క్యాన్సిల్ అయ్యేదే సమస్య లేదు. ముగ్గురికి కలిపినది కాబట్టి మాకు తప్పకుండా మా ల్యాండ్ మాకు ఇవ్వాలి. ఈ ప్రైవేట్ వాళ్ళకి ఏ విధంగా రైట్ లేదు, ఆల్రెడీ స్టేటస్కో ఉంది. అది గుర్తించి మాకు రేవంత్ రెడ్డి గారు దయచేసి మాకు రెజ్యూమ్ అయిన ల్యాండ్ని రెస్టోర్ చేయాలని మేము కోరుతున్నామండి. మేడం నాకు డౌట్, డిప్యూటీ కలెక్టర్ అయినా మీకే ఈ పరిస్థితి తప్పట్లేదు, మాలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటంటారు? ఏంటి అంటే ఇది బైఫర్కేషన్ వల్ల ఇలా జరిగిందండి, లేకపోతే ఇంత డిలే అవ్వదు. బైఫర్కేషన్కి మనం ఎవరైనా చేయలేదు కదా, ఏ గవర్నమెంట్ అయినా కానీ. వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కూడా మాకు ఇవ్వాలని కోర్టు కేసు వేశారు. వాళ్ళు ఆల్రెడీ అక్కడ విజయవాడకి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం లేక సెపరేట్ చేశాము. అందువల్ల డిలే అయింది. దానివల్ల మాకు డిలే అయిందని మాకు ఈ విధంగా చేయడం బాగోలేదు. ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా దాన్ని ఆలోచించి ముందు రికార్డ్స్ అని తిరిగేసి దయచేసి సీఎం గారికి E17 ఇది మాకు ఇచ్చేసేయాలి. ఆల్రెడీ డ్రైనేజ్ ఉంది, అన్నీ ఎవ్రీథింగ్ ఉంది. మీరు చూడండి పోల్స్ అవన్నీ కూడా ఉంది. కాబట్టి ఇది మేము వదులుకోము. మాకు తప్పకుండా మా ల్యాండ్ వాడు ఇస్తారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మాట్లాడుతున్నారు. సో విన్నారు కదా. సో మేడం డిప్యూటీ కలెక్టర్ అండ్ అందరు ఇక్కడ మామూలుగా రెవెన్యూ మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఉంది? మీ ఛానల్ వచ్చినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూసినది ఇది 277 రోజుల నుంచి మేము ఇక్కడ నిరసన దీక్ష తెలియజేస్తున్నాం. ప్రభుత్వము ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి భూమిలో మళ్ళీ ఒక ప్రైవేట్ వ్యక్తులు వచ్చి కబ్జా చేయడం మాత్రం చాలా దుర్మార్గమైన చర్య. ఆ చర్య గురించి మా అధ్యక్షుల వారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ల్యాండ్ కోసం మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులం. అందరు రిటైర్డ్ అయిపోయి దాదాపుగా 70-80 సంవత్సరాలు కూడా ఉన్నది. ఇందులో చాలా వాళ్ళు కష్టార్జితమైనటువంటి డబ్బులు ఇలా వీక్షించి ఇలా పెట్టి ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ప్రభుత్వం ఇస్తే తీసుకొని ఇల్లు కట్టుకుందామని చెప్పి. అటువంటి పరిస్థితిలో ఇటువంటి దుర్మార్గమైన చర్య చేయడం మాత్రం చాలా హీనమైన చర్యగానే మేము భావిస్తున్నాం. ఎంబడే మన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఒక మంచి మనసుతోని, మీరు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి, స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, ఈ ఉద్యోగస్తులు మీరు ఒక్కసారి ప్రత్యక్షంగా రావచ్చు. మీరు ఎన్నోసార్లు ఈ ఏరియాలో ఇక్కడే ఉంటారు, ఇక్కడ వెళ్తుంటారు. ఒక్కసారి వచ్చి చూడండి. లేదంటే ఎవరినో ద్వారా మీరు తెలుసుకొని ఇది నిజమైన ప్రభుత్వం ల్యాండ్, ప్రభుత్వ ఉద్యోగులదా కాదా తెలుసుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్ అయిన వాళ్ళకి అందరికీ న్యాయం చేయాలి. ఈ ల్యాండ్ మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఆల్రెడీ లేఅవుట్ అప్రూవ్డ్. ఇది ఎంప్లాయీస్ పేరు మీదనే మీరు చూడొచ్చు. రెవెన్యూ చట్టాలలో రెవెన్యూ దాంట్లో రిజిస్టర్డ్ ఉంది. ఏపీఎన్జిఓస్ తర్వాత బీటీఎన్జిఓస్గా మేము మార్చుకున్నప్పుడు బీటీఎన్జిఓస్ అనే సొసైటీ రిజిస్ట్రేషన్ మీదనే ఈ ల్యాండ్ రిజిస్టర్ అయ్యి ఉంది. ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్కారమే లేదు. కానీ ఒక దుశ్చర్య చేసి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. దీన్ని లేఅవుట్ చేయడం అయింది, ఎలక్ట్రిక్ పోల్స్ చేయడం జరిగింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది.
ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మేము ఇదంతా చేసుకొని ప్లాట్లు పంచుకునే సమయానికి అప్పుడు ఏదో జరిగినటువంటి ఉద్యోగస్తుల మధ్యలో కొన్ని గలాటా వల్ల కోర్టుకు వెళ్ళడం, దాంతో మళ్ళీ ఇక్కడికి రావడం, ఇది ఆగినందుకు స్టేటస్గా ఉన్నందుకు మేము ఎప్పుడైనా క్లియర్ చేస్తారని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. గత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినాం, సార్ ఇది ఉంది, మేమందరం ఇప్పుడు అందరం ఒకటే అయినాం, మాకు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇవ్వండి అని చెప్పి ఇవ్వకుండా మళ్ళీ ఇంకొక ప్రైవేట్ వ్యక్తులను తెచ్చి ఇక్కడ మీరు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదు. దయచేసి ఎంబడే దీని మీద ఒక కమిటీ ఏదో వేసేసి తక్షణమే మాకు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. నా పేరు ప్రభాకర్ రెడ్డి అండి, సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మేడం సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంటా సార్? ఎస్, చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. ఇప్పుడైతే భయం అవుతుంది, అడ్డుగోలుగా ఇన్వోసులు ఇస్తారు సార్ అసలు. చెప్పండి మీ ఓకే ఛానల్ వారికి థ్యాంక్ యూ చెప్తూ, అంటే నిజంగా మేడం ఎంత దుర్మార్గం అంటే గత 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా ఈ 14 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. మా బైఫర్కేషన్ అయినప్పటి నుండి ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది జరుగుతుంది. మరి గత జూలై నుంచి మేము అందరం ఇక్కడ ప్రతి ఒక్కరు 70-80 సంవత్సరాల ముసలివాళ్ళు, అంటే అప్పుడు జూలై నుంచి వర్షాకాలం, చలికాలం, ఇప్పుడు ఎండాకాలం, ఇన్ని రోజులు గత 277 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ ధర్నా చేస్తుంటే మరి ఎవరు చూస్తలేరు, ఏ గవర్నమెంట్ కూడా చూస్తలేరు. మరి వాళ్ళకి చాలా ఇబ్బంది, పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుకుంటూ వస్తున్నారంటే ఇంత దారుణం. మాకు అంత గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్, ఆల్రెడీ మేము డబ్బులు పే చేసిన ల్యాండ్, ఈ విధంగా చేయడం, బయట వాళ్ళు వచ్చి దుర్మార్గంగా ఆక్యుపై చేయడం, మేము అందరం బాధపడడం. ప్రతి ఒక్కరు పాపం చిన్న ఏజ్లు కట్టెపట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారు ఇక్కడికి, వచ్చి ఎంత బాధపడుతున్నారు. మరి దీనికి మరి గవర్నమెంట్ స్పందించి, మరి రేవంత్ రెడ్డి గారు, మరి రెవెన్యూ మినిస్టర్ గారు స్పందించి మాకు న్యాయం చేయాలని మరి ఇక్కడ ఈ దీక్షా శిబిరం నుంచి మేము అందరి తరఫున కోరుతున్నాము, ఉద్యోగస్తులు అందరి తరఫున కోరుతున్నాము. తొందరగా నిర్ణయం తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సో ఈ విషయంలో చాలా కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో సో 4500 మంది పైసా కూడబెట్టి, బంగారాలు తాకట్టు పెట్టి, పుస్తల తాళ్ళు తాకట్టు పెట్టి, వాళ్ళ పెన్షన్లు తెచ్చిపెట్టి సో 18 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వానికి ముట్టజెప్పినారు ఇక్కడ లేఅవుట్ కోసము. కానీ ఇక్కడ మీ రఘువీర్ రెడ్డి గారు అఫ్ కోర్స్ మీకు అత్యంత మంచి ప్రీతి పాత్రుడు, అందుకే మీరు ఇంకా ఇన్వాల్వ్ అవుతలేరా, మరి ఆయనతో మాట్లాడతలేరా, అది వేరే సబ్జెక్ట్, మళ్ళీ వేరే స్టోరీ. మరి దీనికి రఘువీర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. పాయింట్ నెంబర్ 2, ఫైనల్ గా వాళ్ళు చెప్తున్నారు డైరెక్ట్ గానే, మీ పేరే పెట్టుకుంటాం కాలనీకి, రేవంత్ రెడ్డి పేరే పెట్టుకొని మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉంటాం, ఇక్కడ మా పిల్లలు ఉన్నారు, మా మనవరాలు ముందు సెటిల్ అవుతారు, ఇక్కడనే మీ పేరే పెట్టుకుంటాం అని చెప్తున్నారు. మరి హిస్టరీలో మీ పేరైతే చిరస్థాయిగా నిలిచిపోతుంది ఒకటి. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందో, ఈ 4500 మంది 18 కోట్లు కట్టినారు కదా, ఒకవేళ వీళ్ళకి గనక మీరు వీళ్ళ ప్లాట్లు వీళ్ళకి ఇవ్వకపోతే ఆ 18 కోట్లు ప్లస్ ఇన్ని సంవత్సరాల ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో ఆ ఇంట్రెస్ట్ తో సహా వీళ్ళకి ఇస్తారో, భూములు ఇస్తారో అదన్నా చేయండి. అంటే అది వాళ్ళు అడగట్లే, కానీ అట్లీస్ట్ ఆ 18 కోట్లకి మీరు ఇంట్రెస్ట్ అన్న ముట్ట చెప్పాలి కదా. ఇప్పుడు ఇదే ఒక మార్వాడి సెట్ దగ్గర పెడితే మీకు తెలుసు అన్అఫిషియల్ గా ఎంతమంది తీసుకుంటారు, 5% అని చెప్పి 8% అని వడ్డీ తీసుకుంటారు. ఎటు కాకుండా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా నీచమైనటువంటి పరిస్థితి బతికేటువంటి వాళ్ళు ఒక మినిమం ఈ 4500 మందిలో మినిమం 2500 మంది అన్న పైసా లేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారండి. సో దయచేసి వాళ్ళ నోట్లో మీరు మట్టి కొట్టద్దని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొస్తూ పదే వాళ్ళేం చెప్పలే, నేనే చెప్తున్నా రఘువీర్ రెడ్డి పేరు. సో పదే మరి ఆయనను పిలుచుకొని మాట్లాడతారో, దీన్ని దాంట్లో కలుపుతారో, మరి ఏం చేస్తారో వీళ్ళతో మీటింగ్ పెట్టి ఈ ఇష్యూని ఇమీడియట్ గా సెటిల్ డౌన్ చేసి మరి వీళ్ళకి రావాల్సినటువంటి ప్లాట్లు వీళ్ళకి పంచి మంచి పేరు తెచ్చుకుంటారో లేకపోతే ముంచే పేరు తెచ్చుకుంటారో ఇక మీకే వదిలేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.